హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు. ఈరోజు నుండి వారాహిదేవి నవరాత్రులు మొదలవుతున్నాయి కదా. పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళందరూ ముందుగా ఈ వీడియోని చూడండి. మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఆషాఢ శుద్ధ పాడ్యము నుండి ఆషాఢ శుద్ధ నవమి వరకు ఈ వారాహి నవరాత్రులు జరుగుతాయి. అమ్మవారిని రాత్రి వేళల్లో పూజిస్తారు కనుక వీటిని గుప్త నవరాత్రులు అంటారు. ఈ వారాహి అమ్మకి పూజ అందరూ చేసుకోవచ్చు. నియమంగా అమ్మకి పూజ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం తప్పక కొన్ని నియమాలు పాటించాలి. చాలా నిష్టగా చేయాలి. మీ ఇంటి ఆచారం, ఆనవాయితీ, సాంప్రదాయం ప్రకారం ఎలా ఉంటే అలా మాత్రమే కలశాలు పెట్టి పూజ చేయాలి. సహజంగా అమ్మ మీద ఇష్టంతో నిత్య దీపారాధన చేసేవాళ్ళు మాత్రం అష్టోత్తరం చదువుకొని మామూలుగా పూజలా చేసుకోవచ్చు. నిష్టగా చేసేవాళ్ళు సాత్విక ఆహారం తీసుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి, భూశయనం చేయాలి, అంటే కిందే పడుకోవాలి. అమ్మకి ఎర్ర పువ్వులు ఇష్టం. అమ్మకి పానకం, దానిమ్మ గింజలు, దుంపలు ఇష్టం. అమ్మవారికి అష్టోత్తరం, ద్వాదశ నామస్తోత్రం చేయాలి. అమ్మకు మాత్రం ధూపం తప్పక వేయాలి. ఇది చాలా ముఖ్యం. అమ్మ దీపం రూపంలో, ముఖ్యంగా ధూపం రూపంలో ఇంటికి వస్తుందట. ముఖ్యంగా అమ్మ మీద మనసు ప్రధానం. అమ్మ ప్రతిమ తెచ్చుకోవాలా లేదా ఫోటో తెచ్చుకోవాలా అనేది మన వసతికి తగ్గినట్లు చూసుకోవాలి. ముఖ్యంగా నవరాత్రులు చేసే వాళ్ళకి ఓపిక, సహనం ఉండాలి. ఈ 9 రోజులు ఎదుటివారి మీద కోపం, అబద్ధం చెప్పటం, మనసు బాధ పెట్టడం లాంటివి అస్సలు చేయకూడదు. అమ్మ నామాలు జపిస్తూ ఉండాలి. అమ్మ ప్రేమను పొందాలంటే అమ్మని అమ్మలా చూడండి. సంతోషంగా, సాత్వికంగా పూజలు చేసుకోండి. భూ వివాదాలు, కోర్టు కేసులు, వ్యవసాయ ఇబ్బందులు, శత్రు బాధలు ఏది ఉన్నా తప్పక ఈ 9 రోజులు పూజ చేయండి. వేరే వాళ్ళ పతనం కోరుకుంటూ మాత్రం పూజలు చేయకండి. వాళ్ళల్లో మార్పు ఇవ్వమని కోరుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఇష్టం వచ్చినట్లు, ఇష్టం వచ్చిన రీతిలో పూజలు చేసి మాకు సరిపడలేదు అని అమ్మ మీద నింద వేయకండి. అన్ని రకాలుగా సాత్వికంగా చేసుకుంటూ అమ్మ ప్రేమకు దగ్గరవ్వండి. అమ్మ ఏ రూపంలో ఉన్నా అమ్మనే. అమ్మని ఏ రూపంలో చూసుకున్నా, భావించినా తప్పక పలుకుతుంది. నియమ నిబంధనలు, పూజా విధానాలు పూర్తిగా అర్థం చేసుకొని మనం చేయగలమా లేదా అని ఆలోచించుకొని మరీ మొదలుపెట్టండి. ఎవరో చేస్తున్నారు కదా అని మనం చేయకూడదు. మనం పూజ చేసే శక్తి గురించి ముందుగా తెలుసుకోవాలి. దేవతలందరూ ఒక్కటే కదా, మరి ఎవరిని పూజిస్తే ఏమిటి? ఏ కోరికనైనా ఏ దేవత అయినా తీర్చగలదు కదా అని సందేహం రావచ్చు. ఉదాహరణకు పంటి డాక్టర్ పళ్ళకు, కంటి డాక్టర్ కళ్ళకు, ఎముకల డాక్టర్ ఎముకలకు, ఇలా ఫలానా సమస్యకు ఫలానా డాక్టర్ను సంప్రదించినట్లే దేవుళ్ళకు కూడా ఆరాధన ఉంటుంది. దేవతలందరూ ఒక్కటే అయినప్పటికీ కొన్ని కోరికలకు కొందరిని పూజించమని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక వారాహి అమ్మవారి విషయానికి వస్తే, అమ్మ మహాశక్తి, ఉగ్రస్వరూపిణి, దేవతల సైన్యాధ్యక్షురాలు, శత్రువులను నాశనం చేసే శక్తిగా చెప్తారు. రాత్రి వేళల్లో పూజలు అందుకునే దేవత. పూర్వము హిరణ్యాక్షుడు అనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు. మన పురాణాల ప్రకారం శక్తికి 7 రూపాలుగా సప్తమాతృకలు ఉద్భవించారు. వారే బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి, నారసింహిని, వినాయకిని. నవరాత్రుల్లో అంటే దసరా అప్పుడు అమ్మవారిని 9 రోజులు 9 అవతారాలుగా ఎలా పూజిస్తామో, ఈ నవరాత్రుల్లో కూడా వారాహి అమ్మవారిని 9 అవతారాలుగా పూజిస్తారు. అమ్మను ఆరాధించండి. అయితే సాత్విక పూజా విధానంలో షోడశోపచార పూజ చేసి సాత్విక నైవేద్యం నివేదించి ఆ దేవి స్తోత్రాలు కానీ అష్టోత్తరాలు కానీ చదువుకొని పూజ ముగించండి. ఇక్కడ భక్తే ప్రధానం కానీ పెద్ద పెద్ద విగ్రహాలు, నగలు, ఆడంబరాలు కానే కావు. మట్టితో చేసిన గణపతి అయినా, బంగారంతో చేసిన గణపతి అయినా అనుగ్రహం మాత్రం ఒక్కటే కదా. అలానే వారాహిదేవి స్తోత్రం, కవచం, అష్టోత్తరం వంటివి చక్కగా చదువుకోండి. నవరాత్రులలో మాత్రమే కాదు, ప్రతిరోజు పారాయణ చేసుకుంటే మంచిది. నవరాత్రుల్లో అయితే అమ్మ త్వరగా ప్రసన్నురాలు అవుతారు. ఇదండి ఈరోజు వీడియో. మరి మీలో ఎంతమంది ఈ
వారాహి నవరాత్రులు చేస్తున్నారో కామెంట్లో చెప్తారా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం శ్రీ వారాహి దేవి అయి నమః.